నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూటమి అభ్యర్థులు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన 2 స్థానాలను కూటమి ప్రభుత్వము కైవసం చేసుకున్నది. అలాగే మొత్తం 5 స్థానాలున్న పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీలలో 5ను టీడీపీ కైవసం చేసుకునింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పట్టభద్రుల వాటికి ఎలక్షన్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో ఆ 3టిని కూడా టీడీపీ కైవసం చేసుకునింది. పులివెందల అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా గెలుపొందారు. పులివెందల్లో కూడా అతనికి మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ఉన్న ఎంత వ్యతిరేకత ఉందో ఈ వైఎస్ఆర్సీపీ మీద చూసి అప్పుడు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించారు. అలాగే ఇప్పుడు 2 జరిగినాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ. 2 స్థానాలు కూడా టీడీపీ గెలుచుకునింది. అంటే అప్పుడు వ్యతిరేకత ఇంకా జగన్ మీద ప్రజల్లో కసి తీరలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన విధ్వంసం ఇంత అంత కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకోలం చేసేశారు. భూమిలు, మట్టి, ఇసుక, నీరు అన్నీ అమ్ముకున్నారు. బడి పిల్లలు తినే కిట్లు, స్కూల్ బ్యాగులు, బెల్ట్లలో కూడా కమిషన్లు తీసుకున్నారు. ఇసుక పేద ప్రజలకు అందకుండా ఇసుక అనేదాన్ని వాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చారు. అట్లాగే కూటమి ప్రభుత్వం మీద సానుకూలంగా ఓట్లు వేశారు. ఎందుకు వేశారంటే మెగా డిఎస్సి పెట్టడం, నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతే అక్కడ ఉద్యోగాలు వస్తాయని ఒక ధైర్యంతో పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేశారు. ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళలో గెలిచిన స్థానాలు చూడండి. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 82,320 ఓట్ల ఆధిక్యం. చూడండి మీరు, ఒక ఎవరికి ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినంత ఓట్లు వేశారు. అట్లే పేరుబత్తుల రాజశేఖరానికి 77,461 ఓట్ల మెజార్టీ. మీరు చూడండి, ఒక ఎమ్మెల్యేకి వచ్చినట్లు ఎమ్మెల్సీకి పట్టభద్రులు దాంట్లో ఓట్లు వేశారు. అంటే రెండు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఎవరు? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, పేరుబత్తుల రాజశేఖరానికి కూడా వచ్చారు. అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ ఇప్పటికీ ఉంది. వ్యతిరేకత లేదు. ఎందుకంటే అరాచకంగా ఎదిగిన ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో దాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ప్రజలు ఆదరిస్తున్నారు. పింఛను 4,000 రూపాయలు చేశాడు. 4,000 రూపాయలు పింఛను 1వ తారీఖున పింఛను అందిస్తున్నారు. గవర్నమెంట్ జీతాలు కావచ్చు, ఏమి కావచ్చు, ఇంతకుముందు 5 ఏళ్లలో జీతాలు ఎప్పుడు పడతాయో గవర్నమెంట్లు ఉద్యోగస్తులు ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు 1వ తారీఖున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే బూతులు తిట్టేవాళ్ళు ఈ గవర్నమెంట్లో లేరు. బూతుల రాజ్యాంగం లేదు ఇక్కడ. బూతులు తిట్టిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలుపు ముక్కల్లో చీడపురుగులు లాంటి వాళ్ళందరినీ ఏరేసుకుంటూ పోతున్నారు. వలభనేని వంశీ, నెక్స్ట్ పోసాని కృష్ణమురళి గారు, నెక్స్ట్ గోరంట్ల మాధవ్, నెక్స్ట్ కొడాలి నాని, రోజా, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరుకుంటూ పోతున్నారు. ఎందుకు ఏరకపోతే ఈ బూతులతో ప్రజలు, చిన్నపిల్లలు కూడా చెడిపోతారు. ఈ బూతులేంది, నీ అమ్మ, నీ అబ్బా, నా కొడక అనే మాటలు వాళ్ళు ఎవరు, ఇంత రాజకీయ నాయకులు ఇన్నేళ్లలో ఎవరు ఇట్లా మాట్లాడలేదు. అట్లా మాట్లాడుకుంటూ పోతూ మొత్తం బూతుల రాజ్యం చేసేశారు 5 ఏళ్లలో. పవన్ కళ్యాణ్ అవుతే ఎవరు, పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడినారో తెలుసు కదా. అంత నీచంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినారు పోసాని కృష్ణమురళి పబ్లిక్గా. నీ బిడ్డలను, ఆయన పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను వదలలేదు. మళ్ళీ లోకేష్ బాబుని ఎత్తితే, లోకేష్ గారిని అయితే ఎంత అద్మానంగా తిట్టారా, మనం చెప్పుకోవడానికి కూడా బాగుండదు. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఎట్లా తిట్టారు. గోరంట్ల మాధవ్ అయితే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను ఎట్లా తిట్టారు చెప్పండి. ముసలి నక్క, ముసలోడు అని. జోగి రమేష్ గారు, రోజా గారు అయితే జగనన్న ఇంటికి పీకలేవు పవన్ కళ్యాణ్,
సంవత్సరానికి ఒక పెండ్లాన్ని మారుస్తామని పవన్ కళ్యాణ్ గారిని అనడం, లోకేష్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం, ఎంత గొబ్బు చేశారంటే అంత గొబ్బు చేశారు. రాష్ట్రంలో అధికార కూటమికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టారు. ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బేరుగుత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 9 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో 164 అసెంబ్లీ స్థానాలు, 27 లోక్సభ స్థానాలు గెలుపొందిన కూటమికి ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని మరింతగా పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు మొదట ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందడం ఒక ప్రత్యేకత. అయితే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా భారీ మెజార్టీ సాధించడం మరో విశేషము. 2024 సాధారణ ఎన్నికల్లో కూటమికి 57% ఓట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఈ ఎన్నికల్లో అంతకు మించి 65% ఓటు షేరుతో సత్తా చాటింది. తమ ప్రభుత్వ విధానాలు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓట్లు వేసినారు. చూడండి, మరి మీరే ఎట్లా కూటమి ప్రభుత్వానికి చేశారంటే చూడండి. కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారము. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సందర్భంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తల సంబరము. విజయవాడ, విశాఖ మెట్రో రైలు భూసేకరణకు రైట్ చూడండి. 5 ఏళ్లున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెట్రో రైలు అనే పేరు కూడా ఎత్తనీకరణ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొత్తము విశాఖపట్నం, విజయవాడలో కూడా మెట్రో రైలుకు స్టార్ట్ చేయడానికి ఈ భూసేకరణకు ఆదేశించారు. మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం ఇవే. రాష్ట్రంలో 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అవన్నీ తెలుగుదేశం ఖాతాలోకి చేరాయి. 2 ఏళ్ల క్రితం 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఏపడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ నుంచి కంచకర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ నుంచి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్, రాజశేఖరం గెలిచారు. చూడండి, నేను చెప్తే కదా 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 5ని టీడీపీ గెలుచుకునింది. అది ఇప్పుడు విజయోత్సవ సభ ఒకసారి విన్నాం, ఏం చేస్తుంది చూద్దాం. సభకి నమస్కారం. సభకి నమస్కారం. కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి. కూర్చోవాలి. సభకి నమస్కారం. అడిగారు కూర్చోమంటే కూర్చుంటావా? తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి. మరి హెడ్ మాస్టర్ లా కూర్చోమంటున్నారు, అది ప్రాబ్లం. కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి, చెప్పినప్పుడు కూర్చోవాలి. సభకి నమస్కారం. సభ అధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కూటమి నాయకత్వాన్ని
ఈ రోజున ఈ ప్రజల్లో ఇదేనండి పట్టభద్రుల ఎమ్మెల్సీ 5 స్థానాలుంటే 5 టీడీపీ ఖాతాలోకి వెళ్ళడం మన స్టేట్లలో కావచ్చు, దేశంలో కూడా ఒక రికార్డు. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్ల కంటే ఈసారి ఓట్ల పర్సంటేజీ ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ప్రభుత్వం మీద పట్టభద్రులు విశ్వాసం ఇంకా ఉండాలి, సన్నగిల్లలేదు. ఎందుకంటే మెగా డిఎస్సి పెడుతున్నారు. అట్లా చదువుకున్న పిల్లలకు అమరావతి డెవలప్మెంట్తో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయంతో గ్రాడ్యుయేట్స్ చాలా ఎయిడ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలకు తగిన విధంగా ప్రోత్సహించాలనేది మనం కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.